video is brought to you by AKSIAS. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు ఏకేఎస్ఐఏఎస్. ఈరోజు మనము ఆగస్ట్ 5కి సంబంధించి వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని చూద్దాం. ఈ కరెంట్ అఫైర్స్ అనేవి మీకు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అదేవిధంగా మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఉపయోగకరంగా ఉంటాయి. యూపీఎస్సి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్కి సంబంధించి అదేవిధంగా ఏపీపీఎస్సి మరియు టీఎస్పీఎస్సి గ్రూప్ 1 మరియు గ్రూప్ 2కి సంబంధించి మరియు మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా ఈ కరెంట్ అఫైర్స్ని రూపొందించడం జరిగింది. సో ఒక కరెంట్ అఫైర్స్ తీసుకుంటే ఆ కరెంట్ అఫైర్స్కి సంబంధించి దాని యొక్క బ్యాక్గ్రౌండ్ అదేవిధంగా దానికి సంబంధించిన ఇతర అంశాలను కూడా ఇక్కడ మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో కనుక ఈ కరెంట్ అఫైర్స్ అనేవి మీరు ఖచ్చితంగా నోట్ డౌన్ చేసుకొని పెట్టుకోండి. సో ఇక ఈరోజు కరెంట్ అఫైర్స్లోకి వెళ్తే ముందుగా నిన్న ఇచ్చిన క్వశ్చన్స్కి సమాధానాలను ఒకసారి పరిశీలిద్దాం. సో ఈ క్వశ్చన్స్ ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి మనం ఇక్కడ గమనిస్తే, ఈ క్రింది వాటిని పరిశీలించండి అని మనకు ఇక్కడ ప్రధానంగా 3 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఇది సుస్థిర అభివృద్ధి సాధనలో భాగంగా ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. ఫస్ట్ స్టేట్మెంట్ ఒకసారి చూద్దాం. ఐక్యరాజ్య సమితి 2016 నుంచి 2030 వరకు సుస్థిర అభివృద్ధి సాధనలో భాగంగా 17 లక్ష్యాలు సాధించాలని న్యూయార్క్లో జరిగిన ఒక సర్వసభ్య సమావేశంలో నిర్ణయించడం జరిగింది. సెకండ్ స్టేట్మెంట్, భారతదేశంలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచి నివేదికను ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేస్తుంది. ఇది సెకండ్ స్టేట్మెంట్. థర్డ్ స్టేట్మెంట్ తీసుకుంటే, ఈ సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచి 2019 ప్రకారము ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలు ఆస్పిరెంట్ విభాగంలో ఉన్నాయి. సో పై వాక్యాలలో సరైన వాటిని గుర్తించండి అని ఇక్కడ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో ఇందులో మనకు కరెక్ట్ స్టేట్మెంట్ వచ్చేసి, ఈ ఐక్యరాజ్య సమితి 2016 నుంచి 2030 వరకు ఈ సుస్థిర అభివృద్ధి సాధనలో భాగంగా ప్రపంచ దేశాలకు 17 లక్ష్యాలను నిర్దేశించడం జరిగింది. కనుక ఇది కరెక్ట్ స్టేట్మెంట్. ఇది ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్ తీసుకుంటే, ఈ భారతదేశంలో ఈ సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచి అనే నివేదిక ఏదైతే ఉందో ఈ నివేదికను ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేయదు. సో ఈ నివేదికను నీతి ఆయోగ్ విడుదల చేస్తుంది. కనుక ఇది రాంగ్ స్టేట్మెంట్. ఇక సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచి ప్రకారము ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలు ఆస్పిరెంట్ విభాగంలో ఉన్నాయి. ఇది ఆస్పిరెంట్ విభాగం కాదు, ఇది ఇక్కడ రాంగ్ స్టేట్మెంట్. సో దీనికి సంబంధించి ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. 5 స్టేట్స్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, గోవా అండ్ సిక్కిం మూవ్డ్ అప్ ఫ్రమ్ ద పర్ఫార్మర్ కేటగిరీ టు ది ఫ్రంట్ రన్నర్ కేటగిరీ అని ఇక్కడ మనకు రీసెంట్గా 2019వ సంవత్సరంలో విడుదలైన నివేదిక ప్రకారం మనకు తెలుస్తుంది. కాబట్టి సో ఇక్కడ ఇది ఆస్పిరెంట్ అనేది కాదు, మనకి ఇక్కడ ఈ ఫ్రంట్ రన్నర్ అనే కేటగిరీలో ఈ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలు ఉన్నాయి. కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్. సో మనకు ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏ మాత్రమే ఇది. సో ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అదేవిధంగా దీనికి సంబంధించి మరికొంత సమాచారం ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. సో ఇండియాస్ కాంపోజిట్ స్కోర్ హ్యాస్ ఇంప్రూవ్డ్ ఫ్రమ్ 57 in 2018 to 60 in 2019. సో ఇది మనకు చాలా ఇంపార్టెంట్. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచిలో నీతి ఆయోగ్ 2019 నివేదికను గత డిసెంబర్లో విడుదల చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇండియాస్ కాంపోజిట్ స్కోర్ ఏదైతే ఉందో ఈ కాంపోజిట్ స్కోర్ అనేది గత 2018లో 57గా ఉంటే 2019లో ఇది 60కి చేరుకోవడం జరిగింది. సో దీన్ని బట్టి మనకు కొంచెం ప్రోగ్రెస్ ఉందని తెలుస్తుంది. సో ద మ్యాక్సిమం గెయిన్స్ బీన్ మేడ్ ఇన్ గోల్స్ 6 క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్, అదేవిధంగా గోల్ 9 వచ్చేసి
ఇండస్ట్రీ, ఇన్నోవేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అదేవిధంగా 7th గోల్ తీసుకుంటే అఫోర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ. సో ఈ గోల్స్ ఏవైతే ఉన్నాయో ఈ గోల్స్లో కొంత పురోగతిని సాధించిందని మనం చెప్పుకోవచ్చును. సో ఆల్ 3 states that were in the aspirant category with scores to 0 to 49. సో మీకు ఫస్ట్ ఈ కేటగిరీ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముందుగా సుస్థిర అభివృద్ధి గురించి ఒకసారి మీకు తెలుసుకుంటే, ఎటువంటి పర్యావరణ విధ్వంసం లేకుండా జరిగే ఆర్థిక అభివృద్ధినే సుస్థిర అభివృద్ధి అని అంటారు. సో ఈ సుస్థిర అభివృద్ధి అనే భావనను బ్రెట్లాండ్ కమిషన్ మొట్టమొదటిసారిగా ఈ పదాన్ని ఉపయోగించడం జరిగింది 1980 సంవత్సరంలో. సో సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు 2015 సెప్టెంబర్లో ఐక్యరాజ్య సమితి సాధారణ సభ కేంద్రంగా 193 దేశాలు ఆమోదం తెలపడం జరిగింది. సో సామాజిక, ఆర్థిక మరియు పర్యావరణ అంశాల్లో నిర్దేశించుకున్న 17 లక్ష్యాలను ఈ 2030 లోపు ప్రతి దేశం సాధించాలని ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం జరిగింది. ఇందులో మనకు మొత్తం 17 అంశాలు ఉంటాయి. సో ఈ భారత ప్రభుత్వము ఈ ఐక్యరాజ్య సమితి పెట్టిన ఈ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను ఆధారంగా చేసుకొని నీతి ఆయోగ్ ఆ లక్ష్యాల ఆధారంగా వివిధ రాష్ట్రాల యొక్క పనితీరును ప్రతి సంవత్సరము లెక్కించడం అనేది జరుగుతుంది. సో ఈ నీతి ఆయోగ్ విడుదల చేసే నివేదిక పేరు సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచి అని అంటారు. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్ అని అంటారు దీన్ని. సో ఈ ఇండెక్స్ గురించి మీరు ఖచ్చితంగా చూసుకోవాలి. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మనకు చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఎకానమీ సబ్జెక్ట్ పరంగా కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఈ ఎస్డిజి అనేది. సో దీనికి సంబంధించి ఈ నీతి ఆయోగ్ ఒక కేటగిరీని చేయడం జరిగింది ఈ రాష్ట్రాలకు సంబంధించి. సో దీనికి వివిధ ప్రమాణాలను తీసుకోవడం జరిగింది. దీనికి ప్రమాణాల ఆధారంగా వివిధ మార్కుల ఆధారంగా 4 కేటగిరీలుగా ఈ కేటగిరీస్ ఉంటాయి. ఎస్డిజి ఇండియా ఇండెక్స్ స్కోర్ ఈజ్ యాజ్ ఫాలోస్. ఆస్పిరెంట్ కేటగిరీ వచ్చేసి 0 to 49, పర్ఫార్మర్ కేటగిరీ వచ్చేసి 50 to 64, ఫ్రంట్ రన్నర్ కేటగిరీ వచ్చేసి 65 to 99, అచీవర్ వచ్చేసి 100 కేటగిరీ. సో ఈ కేటగిరీల ఆధారంగానే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇందులో ఈ కేటగిరీస్లో ఆస్పిరెంట్ కేటగిరీ తీసుకుంటే 0 to 49లో ఉత్తరప్రదేశ్, బీహార్, అస్సాం ఈ కేటగిరీస్ హ్యావ్ గ్రాడ్యుయేటెడ్ టు ది పర్ఫార్మర్ కేటగిరీ 50 to 64 అనే కేటగిరీలోకి వచ్చాయి ఈ 3 రాష్ట్రాలు. సో 5 states ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, గోవా, సిక్కిం ఈ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఈ రాష్ట్రాలు పర్ఫార్మర్ కేటగిరీ నుంచి ఫ్రంట్ రన్నర్ కేటగిరీలోకి మారడం జరిగింది. సో కేరళ అచీవ్డ్ ఫస్ట్ ర్యాంక్ ఇన్ ద కాంపోజిట్ ఎస్డిజి ఇండెక్స్ విత్ ఏ స్కోర్ ఆఫ్ 70 స్కోర్. సో కేరళ రాష్ట్రము మొట్టమొదటి ర్యాంకును కైవసం చేసుకోవడం జరిగింది ఈ కాంపోజిట్ ఎస్డిజి ఇండెక్స్లో. సో సెకండ్ ప్లేస్ వచ్చేసి హిమాచల్ ప్రదేశ్ ఉంది 69th స్కోర్తో హిమాచల్ ప్రదేశ్ 2వ స్థానంలో ఉంది. సో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అండ్ తమిళనాడు ర్యాంక్డ్ ఎట్ ద 3rd పొజిషన్ విత్ ద స్కోర్ ఆఫ్ 67. ఇది గుర్తుంచుకోవాలి మీరు, 67. సో ద బిగ్గెస్ట్ ఇంప్రూవ్స్ since 2018 are UP, which has moved from 29th position to 23rd. సో ఒరిస్సా 23rd నుంచి 15th వచ్చింది, సిక్కిం అనేది 15th నుంచి 7th వచ్చింది. సో వైల్ బీహార్ ఇంప్రూవ్డ్ ఇట్స్ స్కోర్ ఫ్రమ్ 48 in 2018 to 15 2019. సో మనకు ముఖ్యంగా ఇక్కడ ఇంపార్టెన్స్ వచ్చేసి ఈ ఎస్డిజి ఇండెక్స్ని ఎవరు రూపొందిస్తారు. సో ఇందులో ఫస్ట్ ప్లేస్ ఎవరికి ఉంది, సెకండ్ ప్లేస్ ఎవరికి ఉంది. సో ఈ కేటగిరీస్ ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల యొక్క కేటగిరీ ఏంటి అనేది గుర్తుంచుకోవాలి. సో మిగతా ఇన్ఫర్మేషన్ మనకు అవసరం లేదు. మనకు ఎక్కువగా ఎగ్జామ్లో అడిగేది ఈ కేటగిరీస్, దీనికి సంబంధించి ర్యాంక్ ఎంత ఉంది. సో గత సంవత్సరంతో కంపేర్ చేసుకుంటే ఈ సంవత్సరంలో ఈ ఇండియాస్ కాంపోజిట్ స్కోర్ ఎంత వరకు వచ్చింది. సో ఇవే మనకు చాలా ఇంపార్టెంట్. సో ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ తీసుకుంటే ప్రఖ్యాత కంపెనీలైన
హిందుస్థాన్ యూనిలివర్, ఐటీసీ, ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్ మరియు ఈ ఈ కంపెనీలు ఏవైతే ఉన్నాయో సో వీటితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది అనేది మొదటి స్టేట్మెంట్ అయితే, ఆంధ్రప్రదేశ్లోని పాడి రైతులను మరింత శక్తివంతులుగా తయారు చేసేందుకు, మహిళా సాధికారతకు పెద్దపీట వేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము మదర్ డైరీతో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. దేశంలోని పాల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో ఉంది. సో ఇందులో కరెక్ట్ స్టేట్మెంట్ ని గుర్తించండి అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి నిన్న మీకు కరెంట్ అఫైర్స్ లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల హిందుస్థాన్ యూనిలివర్, ఐటీసీ, ప్రొక్టర్ అండ్ గ్యాంబుల్ మరియు అమూల్ కంపెనీలతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. సో ఇది కరెక్ట్ స్టేట్మెంట్. ఇది సెకండ్ స్టేట్మెంట్ కనుక మనం తీసుకుంటే, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పాడి రైతులను మరింత శక్తివంతులుగా తయారు చేసేందుకు అమూల్ డైరీతో ఒక ఒప్పందాన్ని ఇటీవల కుదుర్చుకోవడం జరిగింది. సో కనుక ఇది మనకు వచ్చేసి రాంగ్ స్టేట్మెంట్, సెకండ్ స్టేట్మెంట్. సో ఇక దేశంలోని పాల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో కాదు, 4వ స్థానంలో ఉంది. సో కనుక మనకు కరెక్ట్ స్టేట్మెంట్ వచ్చేసి ఫస్ట్ది ఒకటే కరెక్ట్ స్టేట్మెంట్, కనుక మనకు ఆన్సర్ వచ్చేసి ఇది. ఇక సెకండ్ చూద్దాం. ఈ క్రింది వాటిని పరిశీలించండి అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి వంశధార నది ఒడిశా రాష్ట్రంలోని నియమగిరి పర్వత సానువులలో పుట్టింది. ఈ నదీ జలాలను సమానంగా పంచుకోవాలని ఏపీ మరియు ఒడిశా రాష్ట్రాల మధ్య 1969లో ఒప్పందం కుదిరిందని ఇక్కడ సెకండ్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఇందులో ఫస్ట్ స్టేట్మెంట్ తీసుకుంటే, ఈ ఫస్ట్ స్టేట్మెంట్లో మనకు ఇది ఈ వంశధార నది ఇది ఒడిశా రాష్ట్రంలో ఈ నియమగిరి అనే పర్వతాల్లో పుట్టింది, ఇది కరెక్ట్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్ అనేది రాంగ్ స్టేట్మెంట్. సో ఈ రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందం 1962లో జరిగింది కనుక ఇది రాంగ్ స్టేట్మెంట్. సో మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏ మాత్రమే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఇది. సో ఇది మాత్రమే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ ఈ నెంబర్స్ అనేవి కొంచెం మిస్టేక్స్ పడడం జరిగింది. ఇది 1 2 3 4 ఇది. సో ఇది మనకు ఈరోజు నిన్న ఇచ్చిన క్వశ్చన్స్కి మొత్తం సమాధానాలు. సో ఇవి మీకు ఒకసారి ఇవన్నీ క్వశ్చన్స్ అన్ని ఒకసారి చూసుకోండి. అదేవిధంగా ఈ క్వశ్చన్స్ అనేవి మీకు రెగ్యులర్గా ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఖచ్చితంగా ఈ కామెంట్స్ అనేది ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో చేయండి. సో ఇక ఈరోజు ముఖ్యమైన కరెంట్ అఫైర్స్లో మొట్టమొదటి టాపిక్ మనం ఇక్కడ తీసుకుంటే, ఈ అయోధ్య ఆలయ నిర్మాణానికి సంబంధించి ఈరోజు చాలా ఎక్కువగా హైలైట్ చేయడం జరిగింది న్యూస్ పేపర్లో. కనుక దీనికి సంబంధించి మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవసరమైన అంశాలే ఒకసారి మనం చూసుకుందాం. సో ఈ ఆలయం యొక్క ప్రత్యేకతను కనుక ఒకసారి మనం తీసుకుంటే, దీని పొడవు, వెడల్పు మరియు ఎత్తు మరియు గర్భగుడి యొక్క ఆకృతి ఏ విధంగా ఉంటుంది, ఎన్ని స్తంభాలు, ఇవన్నీ ఉన్నాయి ఒకసారి మనం చూసుకోవాలి ఇక్కడ. సో ఇది మనకు ఎక్కువగా విఆర్ఓ లేకపోతే గ్రూప్ 3 అటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇటువంటి ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఇటువంటి అంశాలను ఖచ్చితంగా ఒక నోట్ చేసుకొని పెట్టుకోవాలి. సో నార్మల్గా ఇవి గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 లెవెల్లో అడగడి ఇటువంటి క్వశ్చన్స్. ఈ గ్రూప్ 3 మరియు పంచాయతీ సెక్రటరీ ఏవైతే ఎగ్జామ్స్ ఉన్నాయో సో ఆ ఎగ్జామ్స్లో ఈ నెంబర్స్ గురించి అడగడం జరుగుతుంది కాబట్టి ఇవి గుర్తుంచుకోవాలి. సో దీని యొక్క పొడవు వచ్చేసి 280 నుంచి 300 అడుగులుగా ఉంటుంది. వెడల్పు వచ్చేసి 270 నుంచి 280 అడుగులు. సో ఎత్తు 161 అడుగులు. ఈ గర్భగుడి యొక్క ఆకృతి వచ్చేసి అష్టభుజి ఆకృతిలో ఈ గర్భగుడిని నిర్మించడం జరుగుతుంది. సో మొత్తం 366 స్తంభాలు ఉంటాయి. దీని యొక్క అంచనా వ్యయం వచ్చేసి 300 కోట్లు ఈ ఆలయానికి కేటాయించనున్నారు. సో మొత్తంగా సో ఇది ఆలయానికి సంబంధించి ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్స్. సో అదేవిధంగా ఈ బాబ్రీ మసీద్ కోసం సుప్రీంకోర్టులో పిల్ వేసిన ఇక్బాల్ అన్సారీ ఎవరైతే ఉన్నారో
సో ఈ ఇక్బాల్ అన్సారీకి మొట్టమొదటి ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది ఈ ఆలయ శంకుస్థాపనకు సంబంధించి. సో ఇది ఆల్రెడీ నిన్న మీకు కరెంట్ అఫైర్స్లో ఇక్కడ కవర్ చేయడం జరిగింది, నిన్న ఇచ్చాను దీనికి సంబంధించిన సమాచారం. కాబట్టి ఈ పేరు అనేది గుర్తుంచుకోవాలి. మొట్టమొదటిసారిగా ఈ ఇన్విటేషన్ ఎవరికి ఇచ్చారనేది గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఛత్తీస్గఢ్లో ఉన్న కౌసల్య జన్మస్థలంగా భావించే చంద్గుర్గి అనే గ్రామవాసి మహ్మద్ ఫయాజ్ ఖాన్ ఎవరైతే ఉన్నారో, ఈ మహ్మద్ ఫయాజ్ ఖాన్ ఈ అయోధ్య టెంపుల్కి సంబంధించి ఆ ఊరి నుంచి మట్టిని తీసుకురావడం జరిగింది. కనుక ఈ పేరు కూడా గుర్తుంచుకోవాలి. ఈ పేరు మరియు ఈ ప్లేస్ కూడా గుర్తుంచుకోవాలి. ఛత్తీస్గఢ్లోని కౌసల్య జన్మస్థలంగా భావించే చంద్కురి అనే గ్రామం, ఈ గ్రామం నుంచి ఈ మట్టిని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించి మరొక ప్రత్యేకత, ప్రస్తుతం ఈ శంకుస్థాపన కార్యక్రమం ఏదైతే ఉందో ఈ శంకుస్థాపన కార్యక్రమాన్ని న్యూయార్క్లోని టైమ్స్ స్క్వేర్ వద్ద ఒక భారీ బిల్ బోర్డులో ప్రసారం చేయనున్నారు. ఇది ఎంతో ప్రతిష్టాత్మకమైనది. సో ఇది కూడా గుర్తుంచుకోవాలి ఇక్కడ. సో ఈ భూమి పూజ కార్యక్రమానికి భారతదేశంలో ఉన్న నదులు ఏవైతే ఉన్నాయో ఆ నదుల నుంచి ప్రత్యేకమైన మట్టి మరియు జలాలను వినియోగించడం జరుగుతుంది. ముఖ్యంగా గంగా, యమున, సరస్వతి ఈ త్రివేణి సంగమం నుంచే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న దేశంలోని మిగతా 11 పవిత్ర ప్రదేశాల నుంచి తీసుకొచ్చిన పవిత్ర మట్టి మరియు జలాలను ఇక్కడ వినియోగిస్తున్నారు. సో దీనిని ఒక ప్రపంచంలోనే 3వ అతిపెద్ద హిందూ ఆలయంగా మనం చెప్పుకోవచ్చును. సో దీని యొక్క ప్రత్యేకత వచ్చేసి ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 5 గోపురాలతో 69 ఎకరాల్లో 3 అంతస్తుల్లో ఈ 161 అడుగుల ఎత్తులో ఈ ఆలయం అనేది నిర్మితమవుతుంది. సో గర్భగుడి ఏదైతే ఉందో ఈ గర్భగుడి వద్ద దాదాపు 40 కిలోల వెండితో ఈ వెండితో చేసిన పై కప్పును ఏర్పాటు చేయనున్నారు. సో ప్రపంచంలోని 3వ అతిపెద్ద హిందూ ఆలయంగా ఇది చరిత్ర పుటలకు ఎక్కనుంది ఈ అయోధ్య రామాలయము. సో ప్రస్తుతం ఇది ప్రస్తుతం ఫస్ట్ ప్లేస్ మరియు సెకండ్ ప్లేస్లో ఉన్న టెంపుల్స్ కనుక ఒకసారి మనం గమనిస్తే ఈ ఆంకోర్ వాట్లోని దేవాలయ సముదాయము అగ్రస్థానంలో ఉంది. తమిళనాడులో తిరుచిరాపల్లిలో ఉన్న రంగనాథ స్వామి ఆలయము 2వ స్థానంలో ఉంది. సో ప్రస్తుతం నిర్మించే ఈ అయోధ్య దేవాలయము 3వ అతిపెద్ద హిందూ దేవాలయంగా మనం గుర్తుంచుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇక్కడ ఈ రాతిశిలల కార్ఖానా అని మరొక ఇంపార్టెంట్ న్యూస్ ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా ఈ అయోధ్య భూమి పూజకు సంబంధించిన నేపథ్యంలో ఈ ప్రత్యేకమైన న్యూస్ అనేది ఇవ్వడం జరిగింది. సో కరక్ సేవాపురం ఈ పేరు గుర్తుంచుకోవాలి. సో ఇది అయోధ్య రామ మందిరం నిర్మించబోతున్న స్థలానికి దగ్గరగా ఉన్న ఒక ప్లేస్ ఇది ఒక కార్ఖానా అని చెప్పుకోవచ్చును, ఈ కరక్ సేవాపురం అనే కార్ఖానా. సో దాదాపు 3 దశాబ్దాల క్రితం ఈ కార్ఖానాను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో 1990 సంవత్సరంలో రామ జన్మభూమి న్యాస్ ఈ కరక్ సేవాపురం అనే కార్ఖానాను ఇక్కడ నిర్మించడం జరిగింది. సో ఇందులో ఈ అయోధ్య నిర్మాణానికి కావలసిన రాతి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో ఈ రాతి నిర్మాణాలను ఈ కరక్ సేవాపురం అనే కార్ఖానాలో తయారు చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఈ ఏర్పాటు యొక్క ఉద్దేశం ఈ రామ మందిరం నిర్మాణంలో నేల, గోడలు, మెట్లు, పైకప్పు ఇలా ప్రతిదాన్ని రాతితో తయారు చేయడం జరుగుతుంది. సో ఈ రాతితో తయారు చేసిన వీటిని ఇక్కడ తయారు చేయడానికి ఈ కరక్ సేవాపురంను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో గత 30 ఏళ్లుగా ఈ కరక్ సేవాపురంలో ఈ అయోధ్య నిర్మాణానికి సంబంధించిన రాతిని చెక్కే పనులను చేయడం జరుగుతుంది. సో రాతిని ఎక్కడి నుంచి సేకరిస్తారన్నది కూడా మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఇంపార్టెంట్. సో దీనిని రాజస్థాన్లోని భరత్పూరా నుంచి, అదేవిధంగా యూపీలో అంటే ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా నుంచి ఈ రాళ్లను తెప్పించడం జరుగుతుంది. సో ఎక్కువగా ఎరుపు రంగు రాతిని ఈ అయోధ్య నిర్మాణంలో వినియోగిస్తున్నారు. సో ఈ
ఇది కూడా మనం గుర్తుంచుకోవాలి. ఇది మనం అంత ఈజీగా తీసివేయడానికి వీల్లేదు. సో ఇటువంటి క్వశ్చన్సే మనకు ఎగ్జామ్లో అడగడం జరుగుతుంది. సో మనం ఏది ఎగ్జామ్లో రాదు అనుకుంటామో అదే ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి చిన్న అంశాన్ని కూడా మనం క్లియర్గా గుర్తుంచుకోవాలి. కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ప్లీజ్ రిమెంబర్ దీస్ పాయింట్స్. సో ఇవన్నీ మీరు ఒక నోట్స్ రాసి పెట్టుకోండి, ఈ ప్లేసెస్ మరియు ఈ ఇన్ఫర్మేషన్ అనేది. సో ఇక నెక్స్ట్ దీనికి సంబంధించి మరొక న్యూస్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సుందర సుదృఢ అని ఈ ఆలయానికి సంబంధించిన మరికొంత సమాచారం అనేది ఇక్కడ ఇచ్చారు. సో భారీ భూకంపాలను తట్టుకునేలా ఈ ఆలయాన్ని నిర్మించనున్నారు. సో ఈ ఆలయం అనేది పటిష్టతకు ఒక పర్యాయ పదంగా భవిష్యత్తులో నిలవబోతుంది. సో 1000 సంవత్సరాలు అయినా కానీ ఈ ఆలయం యొక్క పటిష్టత ఏ విధంగా దెబ్బతినకుండా ఈ ఆలయ నిర్మాణంలో అత్యంత జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. సో ఎటువంటి భూకంపాలు వచ్చినా కానీ ఈ ఆలయం అనేది చెక్కు చెదరకుండా ఉంటుంది. సో దీనికోసం ఇక్కడ ఉన్న భూసారాన్ని దాదాపు 200 అడుగుల లోతు వరకు తవ్వి దాన్ని పరీక్షించడం జరిగింది. ఇక్కడ ఉన్న భూమి ఏ విధంగా ఉంది అనేది ఇక్కడ పరీక్షించడం జరిగింది. సో రిక్టార్ స్కేల్పై 10 వరకు తీవ్రత ఉండే భూకంపం వచ్చినా కానీ ఏమీ కాకుండా ఈ ఆలయ డిజైన్ను రూపొందించడం అనేది దీని యొక్క ప్రత్యేకత. సో అయోధ్యలో ఉన్న ఈ ఆలయానికి రాజస్థాన్ నుంచి తెప్పించిన శాండ్ స్టోన్తో ఈ ఆలయాన్ని నిర్మించనున్నారు. సో ఇందుకోసం దాదాపు 1.75 లక్షల ఘనపుటడుగుల రాయి అవసరమవుతుంది. సో దీని యొక్క మరొక ప్రత్యేకత వచ్చేసి ఈ ఆలయ నిర్మాణంలో ఇనుమును అస్సలు ఉపయోగించకపోవడం మరొక ప్రత్యేకతగా దీన్ని చెప్పుకోవచ్చును. సో ప్రస్తుతం ఈ రామ మందిర డిజైన్ ఏదైతే ఉందో ఈ డిజైన్ బ్యాక్గ్రౌండ్ కనుక ఒకసారి మనం తీసుకుంటే దీనిని 1989లో ఈ డిజైన్ని రూపొందించడం జరిగింది. సో దీనికి సంబంధించి గుజరాత్లో ఉన్న సోంపుర కుటుంబీకులకు సంబంధించి రీసెంట్గా గత 3 days బ్యాక్ నేను మీకు కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. సోంపుర కుటుంబీలకు సంబంధించి ఒక ప్రత్యేకమైన ఆర్టికల్ కూడా ఇవ్వడం జరిగింది. సో అప్పుడు నేను మీకు కంప్లీట్గా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ సోంపుర కుటుంబీకులే భారతదేశంలో ఉన్న దాదాపు చాలా వరకు ఆలయాలకు డిజైన్ ఈ సోంపుర కుటుంబీకులే చేయడం అనేది జరుగుతుంది. సో అదేవిధంగా ప్రస్తుతం ఈ రామ మందిర డిజైన్ని కూడా వీరే రూపొందించారు. సో దీనిని 1899లో సో అప్పటి విశ్వ హిందూ పరిషత్ అధిపతి అయిన అశోక్ సింఘాల్ ఎవరైతే ఉన్నారో ఈ అశోక్ సింఘాల్ ద్వారా ఈ చంద్రకాంత్ సోంపుర ఈ అశోక్ సింఘాల్ వీరిని సంప్రదించి అయోధ్యలో రామ మందిర డిజైన్ చేయాల్సిందిగా వారిని విజ్ఞప్తి చేయడం జరిగింది. సో అందుకు అనుగుణంగా సో అప్పట్లోనే ఈ రామ మందిర డిజైన్ రూపొందించడం అనేది జరిగింది. సో ఇక ఈ నిర్మాణానికి సంబంధించి శైలిని గనక ఒకసారి మనం గమనిస్తే మనం చరిత్రలో చదువుకుంటాం వివిధ రకాల ఆలయ శైలుల గురించి. సో అందులో భాగంగా నగర శైలి అనేది మనకు ఇంపార్టెన్స్గా ఉంటుంది. సో భారత ఆలయాల నిర్మాణంలో ఈ నగర శైలిని ప్రత్యేకంగా ఉపయోగించడం జరుగుతుంది. సో ప్రస్తుతం మన భారతదేశంలో 3 రకాల శైలులను అనుసరించడం జరుగుతుంది. ఒకటి నగర శైలి, దక్షిణాది శైలి, మిశ్రమ శైలి. సో ఈ అయోధ్య రామాలయాన్ని నగర శైలిలో నిర్మించనున్నారు. సో ఉత్తమ పశ్చిమ భారత్లో ఎక్కువగా ఈ శైలిని అనుసరించడం జరుగుతుంది. సో మన దక్షిణాది రాష్ట్రాలలో ఎక్కువగా దక్షిణాది శైలిని ఈ ఆలయ నిర్మాణాలకు ఉపయోగించడం అనేది జరుగుతుంది. సో ఈ ఆలయ నిర్మాణంలో ఇనుము మరియు సిమెంట్ను అసలు వాడరు. సో కేవలం రాతి పలకలను మాత్రమే ఈ శైలిలో వాడడం జరుగుతుంది. ఈ రాతి పలకలను వేదికగా చేసుకొని ఈ ఆలయాన్ని నిర్మించడము ఈ నగర శైలి యొక్క ఒక ప్రత్యేకతగా మనం చెప్పుకోవచ్చును. సో ఇది ఈ టెంపుల్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ నేను ఈ రెడ్ లైన్లో వచ్చిన అంశాలన్నీ మీరు ఖచ్చితంగా నోట్ డౌన్ చేసుకోవాలి. సో ఇవి మనకు ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది. సో ఇక నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే జమ్మూ కాశ్మీర్లో కొత్త కాంతులు అని ఒక ప్రత్యేకమైన ఆర్టికల్ను ఇవ్వడం జరిగింది. సో ఆర్టికల్ 370 రద్దు అనేది ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా
ఈ సంవత్సర కాలంలో ఈ జమ్మూ కాశ్మీర్లో వచ్చిన మార్పులకు సంబంధించి అక్కడ జరుగుతున్న పునరుద్ధరణ చర్యలు అదేవిధంగా పురోగతికి సంబంధించి ఈ ఆర్టికల్ అనేది ముఖ్యంగా ఫోకస్ చేయడం జరిగింది కాబట్టి సో ఈ ఆర్టికల్ మనకు ఇక్కడ ఈనాడులో వచ్చింది. అదేవిధంగా ఈనాడు ఎడిటోరియల్ పేజీలో ప్రత్యేకంగా ఈ ఆర్టికల్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరియు సాక్షి పత్రికకు సంబంధించి ఇక్కడ కూడా దీనికి ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ జమ్మూ కాశ్మీర్ ఆర్టికల్ 370 రద్దు తర్వాత వచ్చిన మార్పులను కనుక ఒకసారి మనం గమనిస్తే ఈ జమ్మూ కాశ్మీర్ అభివృద్ధికి ఆటంకంగా నిలిచిన ఈ 370 ఆర్టికల్ మరియు 35A ఆర్టికల్ను 1 year బ్యాక్ అంటే ఎగ్జాక్ట్ 1 year బ్యాక్ రద్దు చేయడం జరిగింది. సో ఈ బిల్లులు అనేవి పార్లమెంట్లో ఆమోదం పొందిన తర్వాత ఈ జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి అనేది పోవడం జరిగింది. సో ఈ కాశ్మీర్ సరిహద్దుల మార్పు అదేవిధంగా అత్యవసర పరిస్థితిని విధించే అధికారాలు కేంద్రం పరిధిలోకి వచ్చిన సందర్భం ఇది. సో అప్పటి నుంచి పార్లమెంట్ ఏ చట్టం చేసినా కానీ జమ్మూ కాశ్మీర్లో కూడా అమలు ఉంది. సో ఇది 370 ఆర్టికల్ రద్దు కంటే ముందు ఇటువంటి పరిస్థితి లేదని మనం చెప్పుకోవచ్చును. సో దీనికోసం మీరు ఈ ఆర్టికల్ 370కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ అనేది మీరు ఖచ్చితంగా ఒకసారి చూసుకోవాలి. సో ఈ బ్యాక్గ్రౌండ్ అనేది ఒకసారి చూసుకుంటే మీకు ఇది క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ ఆర్టికల్ 370 మరియు ఆర్టికల్ 35. సో ఆర్టికల్ 35A ప్రకారము ఈ జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక అధికారాలను కల్పించడం జరిగింది. సో ఈ రాష్ట్ర శాశ్వత నివాసులను నిర్వచించే అధికారము మరియు ఈ రాష్ట్ర శాసనసభకు ఈ ఆర్టికల్ 35A ప్రకారం ఇవ్వడం జరిగింది. సో దీనిని 1954లో రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా ఆ రాష్ట్ర ప్రభుత్వ సమ్మతితో దీనిని భారత రాజ్యాంగంలో చేర్చడం జరిగింది ఈ ఆర్టికల్ 35Aని. సో ఈ ఆర్టికల్ 35A ప్రకారము ఈ జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి కొన్ని అధికారాలను ఇవ్వడం జరిగింది. సో అందులో ముఖ్యంగా వచ్చేసి ఈ జమ్మూ కాశ్మీర్లో ఎవరు శాశ్వత నివాసులు నిర్ణయించే అధికారం అనేది ఈ అసెంబ్లీకి ఉంటుంది. అదేవిధంగా అటువంటి శాశ్వత నివాసులకు కొన్ని ప్రత్యేక హక్కులు మరియు అధికారాలను కల్పించడం అనేది జరుగుతుంది. ఈ హక్కులకు మరియు ఈ అధికారాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర సర్వీసెస్ నియమించే నియామకాలు ఏవైతే ఉన్నాయో ఈ నియామకాలకు అక్కడి శాశ్వత నివాసులు మాత్రమే అర్హులుగా చట్టం చేయడం జరిగింది. మరియు ఈ శాశ్వత నివాసులు మాత్రమే ఆ రాష్ట్రంలోని స్థిరాస్తులను కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇతర రాష్ట్రాల ప్రజలు అక్కడ ఎటువంటి స్థిరాస్తులను కొనుగోలు చేసే అవకాశం అనేది లేదు గతంలో. సో రాష్ట్ర ప్రభుత్వం కల్పించే ఉపకార వేతనాలు మరియు ఇతర ప్రయోజనాలు ఇతర సాంఘిక పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అక్కడ శాశ్వత నివాసులకే అందించడం అనేది జరుగుతుంది. సో ఇవి ఆర్టికల్ 35A కంటే రద్దు కంటే ముందు ఉన్న ప్రధానమైన పరిస్థితులు ఇవి. సో దీనికి సంబంధించి గతంలో సుప్రీంకోర్టులో కూడా చాలా మంది పిటిషన్స్ వేయడం జరిగింది ఈ ఆర్టికల్ 35Aకి సంబంధించి. సో ఇది దీని యొక్క బ్యాక్గ్రౌండ్. సో నెక్స్ట్ ప్రస్తుతం ఇక్కడ జరిగిన అభివృద్ధిని గనక ఒకసారి మనం పరిశీలిస్తే ఈ కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పడి ఈ ఆగస్టు 5వ తేదీకి 1 year గడిచిన సందర్భంగా సో ఇక్కడ అనేక కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయని ఇక్కడ ఏమేం పరిణామాలు జరిగాయో ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఐఐటి ఐఐఎంతో పాటు 2 ఎయిమ్స్ల నిర్మాణం అనేది కొనసాగుతుంది. సో ఇది జమ్మూలో ఒకటి మరియు శ్రీనగర్లో ఒకటి ఈ నిర్మాణం అనేది కొనసాగుతుంది. అదేవిధంగా 7 వైద్య కళాశాలలు ఇక్కడ మంజూరు అవడం జరిగింది. ఇక్కడ ఉన్న ఈ వైద్య రంగంలో ఉన్న హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో సో ఇక్కడ భారీగా మౌలిక వసతులను కల్పించడం అనేది మరొక పరిణామంగా చెప్పుకోవచ్చును. జమ్మూ కాశ్మీర్ ఆరోగ్య పథకం కింద అక్కడ ఉన్న ప్రజలందరికీ ఆరోగ్య బీమాను వర్తింపజేయనున్నారు. అదేవిధంగా భారత ప్రభుత్వం చేపట్టిన ఆయుష్మాన్ భారత్ పథకం ఏదైతే ఉందో ఈ ఆయుష్మాన్ భారత్ పథకాన్ని కూడా ఈ జమ్మూ కాశ్మీర్లో అమలు చేయనున్నారు. సో దీనికి సంబంధించి ఇప్పటికే దాదాపు
78,000 మందికి ఉచిత వైద్య చికిత్సలు పొందినట్లు ఒక నివేదిక తెలపడం జరిగింది. సో అదేవిధంగా వీరికి బీమా సదుపాయం కూడా ఈ ఆయుష్మాన్ భారత్ పథకం కింద కల్పించడం అనేది జరిగింది. గత సంవత్సరంలో దాదాపు 50 మందికి పైగా కేంద్ర మంత్రులు ఈ జమ్మూ కాశ్మీర్లో పర్యటించిన సందర్భాలు ఉన్నాయి. సో గతంలో ఇంత పెద్ద మొత్తంలో ఎవరు అక్కడ పర్యటించలేదు. సో ఇది మరొక మార్పు అని చెప్పుకోవచ్చును. సో ఇక్కడ పర్యటించిన సందర్భంలో అక్కడ ఉన్న ప్రజలు ఏవైతే ఉన్నారో ఆ ప్రజల నుంచి దాదాపుగా అనేక వినతి పత్రాలను స్వీకరించి అక్కడికక్కడే పరిష్కరించడం అనేది జరిగింది. మౌలిక వసతులు, విద్య, వైద్యం మరియు ఉపాధి కల్పనపై ఇక్కడ ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం దృష్టిని కేంద్రీకరించింది. సో రాష్ట్రంలో 100% స్కూళ్లకు విద్యుత్ సౌకర్యాన్ని కూడా ఇక్కడ కల్పించడం జరిగింది. అదేవిధంగా ఆడపిల్లలకు 100% ఇక్కడ మరుగుదొడ్ల నిర్మాణం అనేది పూర్తయిందని చెప్పవచ్చును. సో ఇవన్నీ కీలకమైన మార్పులుగా మనం గుర్తుంచుకోవాలి. సో ప్రధానమంత్రి అభివృద్ధి ప్యాకేజీ కింద ఈ జమ్మూ కాశ్మీర్కు దాదాపు 80,000 కోట్లు మంజూరు చేసి 29,000 కోట్లను ఇప్పటికే ఖర్చు చేయడం అనేది జరిగింది ప్రధానమంత్రి అభివృద్ధి ప్యాకేజీ పథకం కింద. సో ఇక్కడ ఉన్న మౌలిక సదుపాయాలకు సంబంధించి రోడ్లు మరియు వంతెనల పనులకు సంబంధించి కొంత పురోగతి ఉందని మనం చెప్పుకోవచ్చును. సో ఇక్కడ ఉన్న మంచు పర్వతాలలో మరియు కొండగుట్టల్లో ఈ రవాణా సౌకర్యాలను మరింత మెరుగుపరిచే విధంగా కేంద్ర ప్రభుత్వము ఈ ప్యాకేజీని ఇక్కడ ప్రకటించడం అనేది జరిగింది. ఇక 4 మార్గాల జమ్మూ ఉదంపూర్ రోడ్, అదేవిధంగా శ్రీనగర్ బనిహల్ రోడ్, కలై బ్రిడ్జి వంటి 54 ప్రాజెక్టులు ఈ పథకంలో భాగంగా ఉన్నాయి. సో ఇందులో దాదాపు 17 ఇప్పటికే పూర్తయినాయి. సో మరొక 31 వివిధ దశల్లో ఉన్నాయి. సో ఇదంతా మౌలిక వసతుల పరంగా ఇక్కడ జరిగిన అభివృద్ధిగా, గత సంవత్సర కాలంగా జరిగిన అభివృద్ధిగా మనం చెప్పుకోవచ్చును. ఇక నెక్స్ట్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ఏదైతే ఉందో ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా ఇక్కడ దాదాపు కొన్ని వేల మందికి ఇక్కడ ఈ ఇళ్ల నిర్మాణం అనేది చేపట్టడం జరిగింది. సో ఇది కూడా మరొక ప్రయోజనంగా చెప్పుకోవచ్చును. సో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, ఈ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఏదైతే ఉందో సో ఇక్కడ దాదాపు 10 లక్షల మందికి ఈ రైతు సహాయం అనేది అందింది. ప్రధానమంత్రి ముద్రా యోజన పథకం కింద దాదాపు 5 లక్షల మందికి ఇక్కడ రుణాలు ఇవ్వడం జరిగింది. సో తద్వారా వారు అక్కడ స్వయం ఉపాధిని పొందుతున్నారు. ఉపాధి హామీ పథకము, ఈ పథకం కింద దాదాపు 22 లక్షల మంది ఇక్కడ నమోదవ్వడం జరిగింది. సో ఇవన్నీ చాలా కీలకమైన మార్పులుగా మనం చెప్పుకోవచ్చును. స్వచ్ఛ భారత్ మిషన్ కింద 100% అంటే 11 లక్షలకు పైగా ఇళ్లలో ఇక్కడ మరుగుదొడ్ల నిర్మాణం కూడా పూర్తయిందని చెప్పడం జరుగుతుంది. ఇక ఈ ఉగ్రవాద నియామకాలకు సంబంధించి గత సంవత్సరంలో చాలా తగ్గిందని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ గణాంకాలు విడుదల చేయడం జరిగింది. సో ఇక్కడ ఎక్కువగా యువత అనేది ఉగ్రవాదం వైపు మొగ్గు చూపుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఇక్కడ ఉపాధి అవకాశాలు మరింతగా పెరిగిన నేపథ్యంలో ఈ స్థానిక యువత ఈ ఉగ్రవాదం వైపు కాకుండా ఇక్కడ ఈ ప్రదేశంలోనే ఉపాధి పనుల్లో ఎక్కువగా పాల్గొంటుందని మనం చెప్పొచ్చును. సో 42% మేర ఇక్కడ ఉగ్ర సంస్థల్లో స్థానిక యువకుల చేరిక అనేది తగ్గింది. సో గత 2019 ఆగస్టు 5కు ముందు సంవత్సర కాలంలో 172 మంది ఉగ్రవాదుల్లో చేరగా ప్రస్తుతం వారి సంఖ్య 100కే పరిమితమైంది. సో దీన్ని ఇంకా తగ్గించాల్సిన అవసరం ఉంది. నియంత్రణ రేఖ వెంబడి చొరబాట్లు కూడా చాలా వరకు తగ్గాయి. దాదాపు 241 నుంచి 162 వరకు ఈ చొరబాట్ల సంఖ్య అనేది తగ్గింది. సో ఇవన్నీ సెక్యూరిటీ పరంగా జరిగిన మార్పులుగా మనము వీటిని పరిగణించవచ్చును ఈ ఆర్టికల్ 370 రద్దు తర్వాత. సో ఇక పరిశ్రమల స్థాపనకు సంబంధించి కూడా భారత ప్రభుత్వం కృషి చేస్తుంది.
జమ్మూ కాశ్మీర్ అభివృద్ధిలో భాగంగా ఈ పరిశ్రమల వ్యవస్థాపకకు సంబంధించి గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ 2020 నిర్వహించనుంది. సో దీనికి సంబంధించి ప్రస్తుతం ఈ సమ్మిట్ అనేది ఆగస్టులో నిర్వహించాలి, కానీ ప్రస్తుతం ఉన్న ఈ కరోనా నేపథ్యంలో సో దీనిని కొంచెం వాయిదా వేయడం అనేది జరిగింది, ఈ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2020ని. సో ఇక్కడ ఇవన్నీ మనకు చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి. సో సేమ్ ప్రాజెక్ట్స్ ఇక్కడ ఈ ఆర్టికల్స్లో ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా ఒకసారి మీరు అండర్లైన్ చేసుకోవాలి. సో ఇందులో మరికొన్ని పాయింట్స్ కూడా ఇక్కడ సాక్షి పేపర్లో ఎక్కువ ఇవ్వడం జరిగింది. దాదాపు ఈ ప్రాజెక్టులకు సంబంధించి 900 కిలోమీటర్ల మేర దాదాపు 11,000 కోట్లతో కేంద్ర విద్యుత్ శాఖ ఒక నూతన ప్రాజెక్టును చేపట్టడం జరిగింది. సో ఈ లడాక్ గ్రిడ్ ని జాతీయ గ్రిడ్ గా అనుసంధానించి సో ఇక్కడ ఉత్పత్తి చేసిన విద్యుత్తును దేశమంతటా సరఫరా చేసేందుకు ప్రణాళికలను రూపొందించడం అనేది జరిగింది. సో ఇది కూడా మరొక మార్పు. అదేవిధంగా భారత రైల్వే కాశ్మీర్లోని ముఖ్య ప్రాంతాలను కలుపుతూ నూతన మార్గాలను అభివృద్ధి చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఉన్న ప్రఖ్యాత వైష్ణోమాత ఆలయానికి చేరుకోవడానికి ఢిల్లీ నుంచి కాట్రా వరకు ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుని హోంమంత్రి అమిత్ షా ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా శ్రీనగర్, బారాముల్లా ప్రాంతంలో ఈఫిల్ టవర్ కంటే ఎత్తైన బ్రిడ్జిని రైల్వే శాఖ నిర్మించడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మీకు నిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, లడక్ అత్యంత ఎత్తైన బ్రిడ్జిగా చెప్పడం జరిగింది మీకు. సో అది కూడా ఈ అభివృద్ధిలో భాగంగానే. సో దీనిని 2021 సంవత్సరం కల్లా ఈ బ్రిడ్జిని పూర్తి చేయనున్నారు. సో ఇవన్నీ ఈ పాయింట్స్ అన్ని మీరు ఇక్కడ రాసుకోవాలి. సో ఇక నెక్స్ట్ ఇది మనకు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. సో భారత నాటకరంగ పితామహుడు ఇబ్రహీం ఆల్గాజీ కన్నుమూత అని మనకి ఇక్కడ ప్రధానంగా కనిపిస్తుంది. సో ఇతనిని ఫాదర్ ఆఫ్ ఇండియన్ థియేటర్ గా పిలవడం జరుగుతుంది. సో ఇతనికి పద్మ విభూషణ్ అవార్డును కూడా ఇవ్వడం జరిగింది. ఇబ్రహీం ఆల్గాజీ ఇతని పేరు. సో ఇతను మరణించడం జరిగింది. సో ఫాదర్ ఆఫ్ ఇండియన్ థియేటర్, అదేవిధంగా పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత. సో ఇతను ముఖ్యంగా 1960 నుంచి 1977 వరకు నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాకు డైరెక్టర్గా సేవలను అందించడం జరిగింది. సో ఈ సమయంలో ఇతను భారతదేశంలో నాటక రంగ అభివృద్ధికి విశేషమైన కృషిని చేయడం జరిగింది. తుగ్లక్ మరియు అందయుగ్ అనే నాటకాలను కూడా ఇతను రచించాడు. ఈ నాటకాల పేర్లు గుర్తుంచుకోండి. సో ఇక నెక్స్ట్ అంశం ఇక్కడ తీసుకుంటే యూనికోడ్ లో తెలుగు విజయం అని ఇక్కడ మనకు ప్రధానంగా కనిపిస్తుంది. ఇది మనకు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. సో తెలుగు యూనికోడ్ లోకి 2 తమిళ అక్షరాలను చేర్చే విధంగా తీసుకున్న నిర్ణయాన్ని యూనికోడ్ కన్సార్షియం విరమించుకోవడం జరిగింది. సో ఇక్కడ ఈ తమిళ అక్షరాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ పైన ఇచ్చిన ఈ లెటర్స్ ఇవి తమిళ అక్షరాలు ఇవి. సో ఈ తమిళ అక్షరాలు 2 ఏవైతే ఉన్నాయో ఈ తమిళ అక్షరాలను తెలుగు యూనికోడ్లోకి చేర్చాలని డిమాండ్ వచ్చిన నేపథ్యంలో దీనిని యూనికోడ్ కన్సార్షియం విరమించుకోవడం జరిగింది. సో తమిళంలో ఉన్న 2 అక్షరాలను తెలుగులో చాలా విస్తృతంగా వాడుతున్నందున సో వాటిని తెలుగు అక్షరాల్లో చేర్చాలని తమిళనాడుకు చెందిన ప్రతిపాదన ఒకరు చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి యూనికోడ్ కన్సార్షియం కూడా గతంలో ఆమోదించడం జరిగింది. సో దీనిపై తెలుగు భాషాభిమానులు అదేవిధంగా నిపుణులు అనేక అభ్యంతరాలను వ్యక్తం చేయడం జరిగింది. ఎందుకంటే ఈ తమిళ అక్షరాలను తెలుగులోకి చేర్చుకోవడంతో సో ఈ యూనికోడ్ అనేది మనకు ముఖ్యంగా ఈ కంప్యూటర్ లాంగ్వేజ్ లో ఉపయోగించడం జరుగుతుంది. సో ఈ కంప్యూటర్ మరియు ఇతర పరికరాలు ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి భాషా వినియోగానికి సాంకేతిక పట్టికలో సో సాధారణంగా ఒక్కొక్క భాషకు 128 అక్షరాలు ఉంటే
ఇప్పటికే తెలుగులో 98 వరకు వీటిని వాడుకోవడం జరిగింది. సో మిగతా 30 అక్షరాలకు సంబంధించిన ఖాళీ మాత్రమే మిగిలి ఉంది. సో అందులో తమిళ అక్షరాలను చేర్చడం వలన తెలుగు భాషకు భవిష్యత్తులో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని సో దీనిని వ్యతిరేకించడం అనేది జరిగింది. ఎందుకంటే భవిష్యత్తులో మనకు ఇంకా ఏమైనా లెటర్స్ కనుక చేర్చుకోవాలంటే ఈ 128 అక్షరాల్లోనే మనం చేర్చుకోవాలి. సో ఇప్పుడు తమిళ అక్షరాలను చేర్చుకుంటే మనకు స్పేస్ అనేది మిగలదు కాబట్టి సో భవిష్యత్ అవసరాల నేపథ్యంలో దీనిపై అనేక విమర్శలు వచ్చిన సందర్భంలో ప్రస్తుతం దీన్ని యూనికోడ్ కన్సార్షియం విరమించుకోవడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఈనాడులో వచ్చిన ఒక ఆర్టికల్, ఇది డ్రాగన్ వడ్డీ వ్యాపారం అని. సో దీనికి సంబంధించి చైనా అనేది అప్పులను ఆశలుగా చూపించి ఇతర దేశాలలో అప్పులు పెట్టి తక్కువ వడ్డీకి అప్పులిచ్చి ఆ దేశాలను తమ యొక్క బానిసలుగా మార్చుకుంటున్న నేపథ్యంలో ఈ ఆర్టికల్ని ఇవ్వడం జరిగింది. సో అప్పుల ఊబి దౌత్యం అనే పదాన్ని ఉపయోగించి చైనా ఈ అప్పులను ఎరగా చూపించి దేశాలను లోబర్చుకుంటుందని ఈ ఆర్టికల్ యొక్క ప్రధానమైన ఉద్దేశము. ఈ అప్పుల ఊబి దౌత్యం అనే పదాన్ని తొలిసారిగా ఉపయోగించిన ఆర్థికవేత్త వచ్చేసి బ్రహ్మ చెలాని అనే ఆర్థికవేత్త ఈ అప్పుల ఊబి దౌత్యం అనే పదాన్ని ఉపయోగించడం జరిగింది. అంటే దౌత్యం అంటే ఒక దేశం నుంచి ఇంకొక దేశం మధ్య సంబంధాలను మెరుగుపరుచుకోవడం. అప్పుల ఊబి అంటే ఆ అప్పుల ఆశలుగా చూపించి ఆ దేశాన్ని అప్పుల ఊబిలోకి మార్చి ఆ తర్వాత ఈ అప్పు ఇచ్చిన దేశం ఏదైతే ఉందో ఆ దేశము చెప్పినట్లుగా వినేలా ఆ దేశాన్ని మార్చుకోవడం అనేది. సో ఈ ఆఫ్రికా దేశాల అభివృద్ధి పథకాలకు చైనా రుణాలు సమకూర్చే తీరును అభివర్ణించడానికి ఆయన ఈ పద ప్రయోగాన్ని చేయడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా చైనా అందిస్తున్న అన్ని రుణాలకు ఇది వర్తిస్తుంది, ఈ అప్పుల ఊబి దౌత్యం అనే పదబంధం. సో విదేశాల్లో విలువైన ఆస్తులు చేజిక్కించుకోవడానికి వీలుగా చైనా నిబంధనలు అనేవి ఉంటాయి. సో రుణాలు ఇచ్చిన దేశాలను గుప్పిట్లోకి తెచ్చుకొని తన ప్రయోజనాలకు అనుగుణంగా ఆ దేశాల యొక్క అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం జరుగుతుంది చైనా. సో ఇదే చైనా యొక్క అప్పుల ఊబి దౌత్యంగా మనం చెప్పుకోవచ్చును. సో ప్రస్తుతం చైనా వివిధ దేశాలపై ఈ దౌత్యాన్ని ప్రయోగించి ఆ దేశాలను లోపరుచుకుంటుంది. సో దీనికి సంబంధించి గతంలో నేను కూడా ఒక న్యూస్ చెప్పడం జరిగింది కరెంట్ అఫైర్స్ లో భాగంగా. ఇరాన్కి సంబంధించి దాదాపు $400 బిలియన్ అప్పును అక్కడ పెట్టుబడులుగా పెట్టడం జరిగింది. సో ఇరాన్కి సంబంధించి ప్రస్తుతం ఇరాన్ అనేది ఎక్కువగా చైనాకు ఫేవర్గా ఉండడం జరుగుతుంది. సో భారత్ను కాదని చైనా మీద ఎక్కువగా ఇరాన్ తన యొక్క దౌత్యాన్ని కొనసాగిస్తుంది. సో ఇక్కడ ఇదే అప్లికేషన్ చేయడం జరిగింది ఈ అప్పుల ఊబికి సంబంధించి. సో అక్కడ భారీగా పెట్టుబడులు పెట్టి చాలా తక్కువ వడ్డీ రేటుకి రుణాలను ఇవ్వడం వలన ఆ దేశాలను లోబర్చుకోవడం అనేది జరుగుతుంది. సో ఆర్థిక సహాయము మరియు వాణిజ్య అవసరం ఏదైతే ఉందో, సో ఈ వాణిజ్య అవసరాల కోసము సాధారణంగా రుణాలు అనేవి ప్రపంచ దేశాలు ఇవ్వడంలో తమ యొక్క విదేశాంగ విధానంలో ఒక భాగంగా తీసుకోవడం జరుగుతుంది ప్రపంచ దేశాలు. సో సాధారణంగా సపోజ్ మన ఎగ్జాంపుల్ భారతదేశం కనుక తీసుకుంటే భారతదేశము మాల్దీవ్స్కి మరియు సీషెల్స్కి మరియు శ్రీలంక, సో ఇలా చుట్టుపక్కల దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాలకు అప్పులను మరియు వివిధ గ్రాంట్లను ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎందుకంటే ఇరు దేశాల మధ్య వాణిజ్య అవసరాల కోసము మరియు ఆర్థిక సహాయంలో భాగంగా దీన్ని చేయడం జరుగుతుంది. సో ఇది ఒక విదేశాంగ విధానం అని మనం చెప్పుకోవచ్చును. అయితే ఈ చైనా విషయాన్ని గనక మనం తీసుకుంటే ఈ చైనా అనేది ఎక్కువగా ఈ రుణ దౌత్యం అనే ఒక కొత్త పదాన్ని ఉపయోగించి ఎక్కువగా అప్పులను వివిధ దేశాలకు ఇవ్వడం జరుగుతుంది. సో అభివృద్ధి చెందుతున్న దేశాలకు చైనా ఇస్తున్న రుణాల్లో సగం రహస్య రుణాలు అని గతంలో ఒక నివేదిక కూడా విడుదల చేయడం జరిగింది. సో దీనినే హిడెన్ క్రెడిట్స్ అని అంటారు. సో 1949 నుంచి 2017 మధ్య ప్రపంచ దేశాలకు చైనా ఇచ్చిన అప్పులను గతంలో ఒక నివేదిక విశ్లేషించడం జరిగింది. సో ఈ నివేదిక ప్రకారము ఇందులో ఎక్కువగా రహస్య రుణాలే ఉన్నాయని ఆ నివేదిక బయటకు చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో చైనా ఎటువంటి పాత్ర పోషిస్తుంది అనే అంశాలను తెలుసుకునేందుకు ఈ చైనా వేరువేరు మార్గాల్లో ఇచ్చిన రుణాలను సమగ్రంగా విశ్లేషించడం జరిగింది. సో వివిధ దేశాలలో అక్కడ ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగాల్లో అక్కడ డెవలప్మెంట్ అనే పేరుతో అక్కడ మిలియన్ల డాలర్ల కొద్దీ అప్పులు ఇవ్వడం ద్వారా ఆ దేశాలపై చైనా ఒక పట్టును సంపాదించిందని వీరి యొక్క అధ్యయనంలో తెలపడం జరిగింది. సో గతంలో ఈ నివేదిక ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఈ చైనా ప్రభుత్వము, బ్యాంకులు మరియు ప్రైవేట్ ఫైనాన్షియర్లు నిధులు సమకూర్చి ఆయా దేశాల యొక్క ప్రాజెక్టుల బిడ్డింగుల్లో పాల్గొనేందుకు వీలు కల్పించడం జరుగుతుంది. సో ఈ కంపెనీలు ఈ అంతర్జాతీయ ద్రవ్యనిధి మరియు ప్రపంచ బ్యాంక్ ఇచ్చే 3-4% చౌక వడ్డీ రేటు కంటే సో ఎక్కువగా 6% వరకు ఇక్కడ వడ్డీని తీసుకోవడం జరుగుతుంది. తర్వాత సో ఇదే అదునుగా భావించి చైనా తక్కువ వడ్డీకి రుణాలను ఇవ్వాలని నిర్ణయించుకోవడం జరిగింది. సో ఇక్కడ ఒక అధ్యయనం కూడా మనకు వెలువరించడం జరిగింది. హోవర్డ్ యూనివర్సిటీ అధ్యయనం ప్రకారము చైనా దాదాపు 152 దేశాలకు 1.50 లక్షల కోట్ల డాలర్లు అంటే రుణం ఇవ్వడం జరిగింది. సో ఇది భారత జీడిపిలో దాదాపు సగం అని మనం చెప్పుకోవచ్చును. సో ఈ వర్ధమాన దేశాల నుంచి చైనా కొనుగోలు చేసిన రుణపత్రాలు, పలు భాగస్వాములకు అందించిన వాణిజ్య రుణాలు కలిపి మొత్తం చూసినట్లయితే 5 లక్షల కోట్ల డాలర్లకు పైగా ఉంటుందని ఈ అధ్యయనంలో ఇక్కడ వెలువరించడం జరిగింది. సో ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో దాదాపు 6% ఉంది. సో ఇది చైనా చేస్తున్న పనిగా మనం చెప్పుకోవచ్చును. సో గత 20 సంవత్సరాలుగా కంపేర్ చేసుకుంటే ఈ అప్పులు భారీగా పెరగడం అనేది జరిగింది. సో ఈ అప్పులకు సంబంధించి ఎక్కువగా చైనా ప్రభుత్వ ఆధీనంలోని చైనా డెవలప్మెంట్ బ్యాంక్, అదేవిధంగా ఎగ్జిమ్ బ్యాంక్ ఆఫ్ చైనా నుంచి నేరుగా ఈ అప్పులు అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ రెండింటితో పాటు పరోక్ష మార్గాల్లో కూడా చైనా ఈ రుణాలను వివిధ దేశాలకు అందించడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి అప్పుల దౌత్యంతో వివిధ దేశాలను ఏ విధంగా లోబర్చుకోవాలి అని చైనా ప్రయత్నిస్తుంది. సో ఈ నివేదికలో ఉన్న మరొక కీలకమైన అంశాలు గనక మనం పరిశీలిస్తే చైనా నుంచి అత్యధికంగా రుణం పొందిన తొలి 50 దేశాలను గనక పరిశీలిస్తే ఆ రుణాలు ఏ విధంగా ఉన్నాయంటే సగటున ఆయా దేశాల యొక్క జీడిపి ఏదైతే ఉందో ఆ జీడిపిలో ఈ రుణాలే 15% పైగా ఉన్నాయని ఈ నివేదిక తెలియజేయడం జరుగుతుంది. సో ఇదంతా ఒక రహస్య సమాచారము. దీని మీద తీవ్రంగా అధ్యయనం చేయడం జరిగింది. సో ప్రపంచ రుణదాతగా చైనా స్థానం గత 2 దశాబ్దాలుగా క్రమక్రమంగా బలపడుతుంది. సో అదే సమయంలో చైనా ఈ ఆర్థిక వ్యవస్థ ఏదైతే ఉందో తమ ఆర్థిక వ్యవస్థ యొక్క ద్వారాలను మరింతగా తెరుస్తుంది. ఒకవేళ ఈ చైనా నుంచి ఈ అప్పులు తీసుకునే దేశాలను గనక ఒకసారి తొలి 10 దేశాలు గనక ఒకసారి మనం గమనిస్తే జిబౌటి, టోంగా, మాల్దీవ్స్, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కోంగో, కిర్గిజిస్తాన్, కాంబోడియా, నైజర్ మరియు లావోస్, జాంజియా, సమోవా అనే ఈ 10 దేశాలు ఎక్కువగా మొదటి 10 స్థానాల్లో ఉన్నాయి. సో చైనా నుంచి ఎక్కువగా అప్పులు తీసుకుంటున్న తొలి 50 దేశాలను గనక మనం గమనిస్తే సో వీటి అప్పులు జీడిపిలో దాదాపు 2005లో 1% కంటే తక్కువగా ఉండే. సో ఈ 2017లో ఇవి 15% మించిపోవడం జరిగింది. సో ఈ అప్పుల పేరు చెప్పుకొని చైనా ఒక నియంతగా మారే అవకాశం అనేది ఉంది ఈ దేశాలపై. సో ఈ దేశాలు అప్పులు చెల్లించని క్రమంలో అనైతిక వ్యాపార పద్ధతులను ఆ దేశాలపై రుద్ది ఆ దేశాల మీద ఒక యాజమాన్య ధోరణిలో ఆ దేశాలపై పెత్తనం చూపించే విధంగా చైనా తయారవుతున్న క్రమంలో ఈ ఆర్టికల్ అనేది ప్రత్యేకంగా ఇవ్వడం జరిగింది.
సో ఇది చైనాకు సంబంధించి. సో అందుకనే ఇటీవల భారత ప్రభుత్వం కూడా చైనాకు సంబంధించిన అనేక యాప్లను నిషేధించడం జరిగింది. దాంతోపాటు చైనా మౌలిక ప్రాజెక్టులు, అక్కడ రోడ్డు ప్రాజెక్టులకు సంబంధించి భారత కంపెనీలు ఏవైతే ఉన్నాయో భారత కంపెనీలు అక్కడ రోడ్డు ప్రాజెక్టులో పాల్గొనకుండా వాటిపై కూడా నిషేధాన్ని విధించడం జరిగింది. సో ఇది భారత్ తీసుకున్న మరొక ముఖ్యమైన చర్యగా మనం చెప్పుకోవచ్చును. చైనా ఆధిపత్య ధోరణికి ఒక విధంగా భారతదేశం కళ్ళెం వేసిందని మనం చెప్పుకోవచ్చును. సో ప్రస్తుతం ఇటువంటి సందర్భంలో భారత్కు ఒక సదవకాశంగా కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో భారత్ కూడా అనేక వర్ధమాన దేశాలకు గ్రాంట్లు, పరపతి సదుపాయాలు మరియు ఇతరత్ర సహాయాన్ని అందించడం జరుగుతుంది. సో ఇటువంటి రుణాల స్థాయిలో మరియు మంజూరు వేగంతో చైనాతో మన దేశం సరితూగా లేకపోయినప్పటికీ ఆయా దేశాలతో ఒక స్నేహ సంబంధాలను భారతదేశం కొనసాగిస్తున్న సందర్భం ఉంది చైనాతో కంపేర్ చేసుకుంటే. సో తద్వారా భారత్ మరియు ఇతర దేశాల మధ్య మరింత విదేశాంగ విధానం బలపడే అవకాశం ఉంటుంది. సో ఇక నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే నాడు నేడుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక సమీక్షా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. సో ప్రస్తుతం 2వ దశ నాడు నేడుకి శ్రీకారం చుట్టడం జరిగింది. సో ఈ నాడు నేడు కార్యక్రమంలో ఈ రెండవ దశలో దాదాపు 14,584 పాఠశాలలు మరియు విద్యా సంస్థలను బాగు చేయనున్నారు. సో మొదటి దశలో దాదాపు 15,000 పాఠశాలలకు బాగు చేయడం జరిగింది. అనేక మరమ్మతులు చేయడం జరిగింది ఈ పాఠశాలకి. సో ఈ నాడు నేడు కార్యక్రమంపై ఈ సమీక్ష చేయడం జరిగింది. సో మొత్తం ఈ నాడు నేడు కార్యక్రమం 3 దశల్లో ఉంటుంది. 3 దశల్లో దాదాపు 31,073 స్కూళ్ళు మరియు విద్యా సంస్థలతో 7,700 కోట్ల వ్యయాన్ని పెట్టి ఈ స్కూల్స్ మరియు విద్యా సంస్థలను మెరుగుపరచనున్నారు. సో 3వ దశలో వచ్చేసి దాదాపు 16,480 స్కూళ్ళు. సో ఇది 2021వ సంవత్సరానికి ఈ 3వ దశ కూడా పూర్తయ్యే అవకాశం ఉంటుంది. సో ఇది నాడు నేడుకు సంబంధించి. ఇక నెక్స్ట్ మనం తీసుకుంటే ఇక్కడ ప్రముఖ గాయకుడు వంగపండు ప్రసాదరావు మరణించడం జరిగింది. సో ఇతను ఇరు తెలుగు రాష్ట్రాలలో చాలా ప్రఖ్యాతిగాంచిన గాయకుడుగా మనం చెప్పుకోవచ్చును. సో ఇతనికి సంబంధించి మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేసి ఇతను 1972లో జననాట్య మండలిని స్థాపించడం జరిగింది. పీపుల్స్ వార్ సాంస్కృతిక విభాగంగా దీన్ని స్థాపించారు. ఇతనికి పేరు తెచ్చిన పాటలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పేరు తెచ్చిన నృత్య రూపకం వచ్చేసి ఇక్కడ భూమి భాగవతం అనే నృత్య రూపకం ఇతనికి బాగా పేరు తేవడం జరిగింది. ఇతనికి వచ్చిన అవార్డులు గనక ఒకసారి తీసుకుంటే 2017వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున కళారత్న పురస్కారము, 2008లో బొల్లిముంత శివరామకృష్ణ సాహితీ పురస్కారము, సుద్దాల అశోక్ తేజ అవార్డు, అదేవిధంగా నంది అవార్డు మరియు తానా నుంచి రంగస్థల రత్న అవార్డులు ఇతను కైవసం చేసుకోవడం జరిగింది. సో ఇతను శ్రీకాకుళం జిల్లాకు చెందిన వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చును. సో ఇది ఇతనికి సంబంధించిన ఇంపార్టెన్స్. సో ఇక నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే ప్రమాదాల నివారణకు పారిశ్రామిక భద్రతా విధానం అని ఇక్కడ మనకు ప్రధానమైన వార్త కనిపిస్తుంది. సో రాష్ట్రంలో ఉన్న పారిశ్రామిక ప్రమాదాల నివారణకు ప్రత్యేకంగా ఒక పారిశ్రామిక భద్రతా విధానాన్ని తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఈ పరిశ్రమలకు సంబంధించి ఇక్కడ సెక్యూరిటీ పరంగా ప్రస్తుతం ఉన్న రెగ్యులేటరీ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో ఈ రెగ్యులేటరీ వ్యవస్థలన్నింటినీ ఒకే విధానం కిందకి తీసుకురావాల్సిందిగా ఆదేశించడం జరిగింది. మరియు నిబంధనలు గనక ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకునే విధంగా విధి విధానాలు రూపొందించాలని, ఫ్యాక్టరీలపై బలమైన పర్యవేక్షణ యంత్రాంగము మరియు థర్డ్ పార్టీ తనిఖీలు ఉండాలని స్పష్టం చేయడం జరిగింది. ఇవన్నీ నూతన పారిశ్రామిక భద్రతా విధానంలో తీసుకున్న ముఖ్యమైన అంశాలు. సో ఎవరైనా ప్రమాదంలో గనక మరణిస్తే 50 లక్షల పరిహారం ఇచ్చేలా ఈ నూతన విధానంలో పొందుపరచనున్నారు. సో ఈ అండర్లైన్ చేసిన పాయింట్స్ మనకు చాలా ఇంపార్టెంట్. సో రెగ్యులేటరీ వ్యవస్థ ఒకటి, అదేవిధంగా ఫ్యాక్టరీలపై బలమైన పర్యవేక్షణ మరియు థర్డ్ పార్టీ తనిఖీలు అనేవి మనకు ఇక్కడ ఇంపార్టెంట్.
సో ఈ కొత్తగా ఇండస్ట్రియల్ సేఫ్టీ పాలసీ అనే విధానాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకురానుంది. ఎందుకంటే గతంలో విశాఖలో గ్యాస్ లీక్ సందర్భం, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలలో కూడా ఈ పరిశ్రమలకు సంబంధించి అనేక ఉదంతాలు చోటు చేసుకున్న సందర్భంలో ఈ సెక్యూరిటీ మరియు సేఫ్టీకి సంబంధించి నూతన విధి విధానాలను తీసుకురావాల్సిన అవసరం ఉంది. సో రాష్ట్రంలో ఉన్న వివిధ ప్రాంతాలలో ఉన్న పరిశ్రమలు మరియు ఇండస్ట్రియల్ పార్కులను సూచిస్తూ ఒక ఇండస్ట్రియల్ అట్లాస్ను రూపొందించాలని నిర్ణయించడం జరిగింది. సో ఏ ఏ ప్రాంతాలలో ఎటువంటి పరిశ్రమలు ఉన్నాయో ఆ పరిశ్రమల యొక్క పూర్తి వివరాలను ఈ అట్లాస్లో పొందుపరచాలి. సో పరిశ్రమల ఏర్పాటు చేయాలనుకునే వారు కూడా ఏ కేటగిరీ ప్రకారము ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలో నిర్ణయించుకునేలా వివరాలు అనేవి ఖచ్చితంగా ఉండాలి. పరిశ్రమలు కాంప్లయన్స్ అంటే సమ్మతి నివేదికలను ప్రతి సంవత్సరానికి 2 సార్లు సమర్పించాలి. ఇది కూడా ఇవన్నీ మనకు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ లో అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి గుర్తుంచుకోవాలి. ఇండస్ట్రియల్ పాలసీ విధానం ప్రకారము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న వాటిలో ఈ క్రింది వాటిలో సరైనవి ఏమిటి అని మనకు క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇవి గుర్తుంచుకోవాలి. సో మరికొన్ని నిర్ణయాలు తీసుకుంటే ఈ కంపెనీలపై ఎటువంటి చర్యలు తీసుకున్నామన్న అంశాన్ని కూడా సంబంధిత కంపెనీల బోర్డులపై ప్రదర్శించాలి మరియు థర్డ్ పార్టీ తనిఖీలు కూడా ఈ బోర్డులపై ప్రదర్శించాలి. సో కేవలం పరిశ్రమల్లోనే కాకుండా ఇండస్ట్రియల్ పార్కులు ఏవైతే ఉన్నాయో ఈ పార్కుల్లో కూడా ఈ నిబంధనలు అమలు అవుతున్నాయా లేదా అనే అంశాన్ని కూడా పర్యవేక్షించాలి. సో దీనికోసం పర్యవేక్షణ యంత్రాంగం అనేది మరింత సమర్థవంతంగా ఉండాలి. సో ఇతర దేశాలు కనుక ఒకసారి మనం తీసుకుంటే ఈ కాంప్లయన్స్ నివేదిక, ఈ సమ్మతి నివేదిక ఏదైతే ఉందో సో దీనిని ఇవ్వకపోతే భారీ జరిమానాలు వేసే అవకాశం ఉంటుంది. కానీ మన దగ్గర అటువంటి పరిస్థితులు లేదు కనుక ఇటువంటి విషయాల్లో మరింత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. సో ఇది ఇండస్ట్రియల్ సేఫ్టీ పాలసీ. సో పరిశ్రమల తనిఖీలకు సంబంధించి రాష్ట్ర పరిశ్రమల్లో సురక్షిత వాతావరణం కల్పించడము, పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా ఒక స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందుకోసం జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన పరిశ్రమల శాఖ డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ మరియు బాయిలర్స్ విభాగం ఇన్స్పెక్టర్, కాలుష్య నియంత్రణ మండలి ఆర్ఓ, డిప్యూటీ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్, జిల్లా అగ్నిమాపక అధికారి సభ్యులుగా జిల్లా స్థాయి కమిటీని నియమించడం జరిగింది. ఈ కమిటీలో ఎవరెవరు ఉన్నారనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. సో ఇందులో అధ్యక్షత ఎవరు? జాయింట్ కలెక్టర్ దీనికి అధ్యక్షత వహిస్తాడు. సో జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ ఈ కమిటీకి సభ్య కార్యదర్శిగా వ్యవహరించడం జరుగుతుంది. 90 రోజుల్లోగా ఈ స్పెషల్ డ్రైవ్ ను పూర్తి చేసి నివేదికను ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. సో పరిశ్రమలను 4 విభాగాలుగా వర్గీకరించాలి. ఒకటి వచ్చేసి విష ప్రమాదకర రసాయనాల తయారీ పరిశ్రమలు, ప్రమాదకర విష పదార్థాలు నిల్వ చేసే పరిశ్రమలు, పేలుడు స్వభావం ఉన్న పదార్థాలు నిల్వ చేసి వాటిని తయారు చేసే పరిశ్రమలు. ఈ 3 కేటగిరీలోని పరిశ్రమలు జిల్లా స్థాయి కమిటీలు ఖచ్చితంగా తనిఖీ చేయాలి. సో ఇదంతా ఇండస్ట్రియల్ సేఫ్టీ విధానంలో భాగంగా తీసుకున్న నిర్ణయాలు. సో ఇవన్నీ ఒకసారి గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి వైఎస్ఆర్ సంపూర్ణ పోషణకు శ్రీకారం అని. సో ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఈ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణకు నూతన మార్గదర్శకాలను విడుదల చేయడం జరిగింది. సో ఈ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ మరియు వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకాల అమలుకు రాష్ట్ర మరియు జిల్లా బ్లాక్ స్థాయిలో కమిటీల ఏర్పాటుతో మహిళా సంరక్షణ కార్యదర్శి మరియు గ్రామ వాలంటీర్లకు బాధ్యతలను అప్పగించడం జరిగింది. ప్రతి పాయింట్ అండర్లైన్ చేసుకోండి. సో దీనికి సంబంధించి మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ నిర్వహించే కార్యక్రమాల్లో భాగంగా గర్భిణులు మరియు బాలింతలకు 6 నుంచి 72 నెలల్లోపు పిల్లలందరికీ ఒకే రకమైన పోషక పదార్థాలు సరఫరా చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో వీటిని పంపిణీ చేయడానికి కమిటీలను ఏర్పాటు చేసి అధికారులను దీనికి బాధ్యులుగా చేయడం జరిగింది. సో రాష్ట్ర స్థాయి మరియు జిల్లా స్థాయి బ్లాక్ స్థాయి కమిటీలు
నెలవారీ సమీక్షలు అనేవి నిర్వహించాలి. పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాల పంపిణీలో ఉన్న లోపాలను సరిచేయాల్సి ఉంటుంది. సో ఎటువంటి లోపాలు తలెత్తినా కానీ దీనికి బాధ్యులుగా ఈ అధికారులు ఉంటారు. సో ఈ అంగన్వాడీలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ మెనూను గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో ప్రతిరోజు ప్రదర్శించాలి. ఆశా, ఏఎన్ఎం మరియు అంగన్వాడీ కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ సక్రమంగా ఈ కార్యక్రమం అమలయ్యేలా చూడాలి. సో ఇవన్నీ ఇక్కడ మార్గదర్శకాలు. ఈ మార్గదర్శకాలు మనకు చాలా చాలా ఇంపార్టెంట్. సో మహిళా సంరక్షణ కార్యదర్శులు మరియు అంగన్వాడీలో ఉన్న పిల్లల హాజరును మరియు మౌలిక సదుపాయాలను ఖచ్చితంగా పర్యవేక్షించాలి. ఇక నెక్స్ట్ ఇది స్పోర్ట్స్ కు సంబంధించి ఉద్దేశపూర్వకంగా తగ్గితే రెడ్ కార్డ్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ప్రస్తుతం కరోనా మహమ్మారి నేపథ్యంలో నిన్న బీసీసీఐ అనేక నిబంధనలు కూడా చెప్పడం జరిగింది. సో అందులో ఇక్కడ వచ్చేసి ఫుట్బాల్ సంఘం, అంతర్జాతీయ ఫుట్బాల్ సంఘం కూడా ప్రస్తుతం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది ఫుట్బాల్ మ్యాచ్లో ఎవరైనా ఆటగాడు మరొక క్రీడాకారుడు లేదా అధికారి సమీపంలో ఉద్దేశపూర్వకంగా తగ్గితే అక్కడ వారికి దీన్ని తీవ్రమైన నేరంగా పరిగణించి రెడ్ కార్డ్ ఇచ్చేలా అంతర్జాతీయ ఫుట్బాల్ సంఘం నూతన మార్గనిర్దేశకాలు చేయడం జరిగింది. ఉద్దేశపూర్వకంగా తగ్గినట్లు రిఫరీ భావిస్తే సదరు ఆటగాడికి రెడ్ కార్డ్ ఇవ్వచ్చని ఫుట్బాల్ నియమావళి రూపకల్పత ఈ ఐఎఫ్బి పేర్కొనడం జరిగింది. సో మరొక కరెంట్ అఫైర్స్, ఇది బిగ్ సంయుక్త భాగస్వామిగా ఆస్పైర్ బయోనెస్ట్ అని. సో హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి సంబంధించి ఆస్పైర్ బయోనెస్ట్ ఇంక్యుబేషన్ కేంద్రం ఏదైతే ఉందో ఈ కేంద్రం ఒక అరుదైన ఘనతను సాధించడం జరిగింది. బయోటెక్నాలజీ పారిశ్రామిక పరిశోధన మరియు సహాయక మండలి ప్రవేశపెట్టిన బయోటెక్నాలజీ జ్వలన నిధి, దీన్నే బిగ్ అని అంటారు. సో దీని అమలుకు సంయుక్త భాగస్వామిగా దీన్ని ఎంపిక చేయడం జరిగింది, ఆస్పైర్ బయోనెస్ట్ ఇంక్యుబేషన్ కేంద్రాన్ని. సో ఇది కేంద్ర బయోటెక్నాలజీ ఆధ్వర్యంలో ఈ బయోటెక్నాలజీ జ్వలన నిధి నడుస్తుంది. సో ఈ నిధిని ఏం చేస్తారంటే ఈ నిధి సహాయంతో ద్వితీయ మరియు తృతీయ శ్రేణి నగరాలు ఏవైతే ఉన్నాయో ఆయా నగరాల్లో ఈ బయోటెక్నాలజీ ఆవిష్కరణలకు సంబంధించి ప్రోత్సహించేందుకు వివిధ కార్యక్రమాలు మరియు అవగాహన కార్యక్రమాలను ఈ ఆస్పైర్ బయోనెస్ట్ తరపున చేపట్టడం జరుగుతుంది. ఇక్కడ గుర్తుంచుకోండి, ద్వితీయ మరియు తృతీయ శ్రేణి నగరాల్లో మాత్రమే, అది గుర్తుంచుకోవాలి. సో మన భారతదేశంలో ఉన్న ఈ బయోటెక్ ఆధారిత ఔత్సాహిక పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో సో వీటిని మరింతగా ప్రోత్సహించేందుకు ఈ బయోటెక్నాలజీ జ్వలన నిధి కీలకంగా మారనుంది. సో ఇది దీనికి సంబంధించిన సమాచారం ఇది. సో ఇది ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ మనకి. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి హెచ్డిఎఫ్సి బ్యాంక్ కొత్త చీఫ్ కి సంబంధించి ఇది మనకు ప్రిలిమ్స్ లో అడిగే అవకాశం ఉంటుంది. సో కొత్త చీఫ్ శశిధర్ జగదీశన్. సో ప్రైవేట్ రంగంలో రెండవ అతిపెద్ద బ్యాంకింగ్ అయిన ఈ హెచ్డిఎఫ్సి బ్యాంకుకు సంబంధించి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా శశిధర్ జగదీశన్ నియమించడం జరిగింది. సో ప్రస్తుతం ఆదిత్య పురి స్థానంలో ఇతను నూతన బాధ్యతలు చేపట్టనున్నారు. ఇదే మనకు ఇక్కడ చాలా ఇంపార్టెంట్, ఇది ఒకటే మనకు ఇంపార్టెంట్ పాయింట్ ఇది. సో ఇక ఈరోజు క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. ఈ క్రింది వాటిని పరిశీలించండి. ప్రస్తుత రామ మందిర్ డిజైన్ 1989లో రూపొందించబడింది, ఇది మొదటి స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్, అయోధ్య రామాలయాన్ని మిశ్రమ స్టైల్లో నిర్మించనున్నారు. సో పై వాక్యాల్లో సరైన వాటిని గుర్తించండి. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సో మీరు ఖచ్చితంగా కామెంట్స్ లో ఆన్సర్ పెట్టండి. నెక్స్ట్ స్టేట్మెంట్, ఫస్ట్ స్టేట్మెంట్ తీసుకుంటే ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులకు పరిశుభ్రమైన తాగునీరు అందించేలా నీటి శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. సెకండ్ స్టేట్మెంట్, నాడు నేడులో ఇప్పటి వరకు 8 రకాల పనులు చేస్తుండగా కొత్తగా 9వ అంశంగా
విద్యా కానుక అనే కిట్ను చేర్చడం జరిగింది. సో ఇందులో కరెక్ట్ దాన్ని గుర్తించండి. థర్డ్ క్వశ్చన్ చూద్దాం. రామ జన్మభూమి న్యాస్ 1990లో కరక్ సేవ్పూర్ అనే కార్ఖానాను ఏర్పాటు చేయడం జరిగింది. అయోధ్య మందిర నిర్మాణానికి రాజస్థాన్ మరియు యూపీ నుండి రాళ్లను తెప్పిస్తున్నారు. సో ఇందులో కరెక్ట్ స్టేట్మెంట్ని గుర్తించండి. ఇక ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. ఆర్టికల్ 35A సంబంధించి ఈ క్రింది వాటిని పరిశీలించండి. జమ్మూ కాశ్మీర్లో ఎవరు శాశ్వత నివాసులు నిర్ణయించే అధికారం ఉంటుంది? ఈ ఆర్టికల్ 35A ప్రకారము శాశ్వత నివాసులు మాత్రమే ఆ రాష్ట్రంలో స్థిరాస్తులు కొనుగోలు చేయాలి. సో ఇతరులు కొనుగోలు చేయడానికి అవకాశం లేదు. సో పై వాక్యాలలో సరైన వాటిని గుర్తించండి. సో ఇది మనకు ఈ 4 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఈ 4 క్వశ్చన్స్కి మీరు కరెక్ట్ సమాధానాలను గుర్తించి సో మీరు కింద కమెంట్స్ బాక్స్లో పెట్టండి. సో ఇది ఈరోజు మీకు ఓవరాల్గా ఉన్న ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. సో ఈ కరెంట్ అఫైర్స్ అనేవి మీకు డైలీ అప్డేట్ కావాలంటే AKS IAS ఎడ్యుకేషన్ ఛానల్ను మీరు యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా AKS IAS UPSC సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్స్కి ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ కోచింగ్ మరియు APPSC మరియు TSPSC గ్రూప్ 1, గ్రూప్ 2 మరియు ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో కోచింగ్ను ఇవ్వడం జరుగుతుంది. సో ఈ కోచింగ్తో పాటు ప్రిలిమ్స్ మరియు మెయిన్స్కి విడివిడిగా టెస్ట్ సిరీస్ని కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సివిల్ సర్వీస్ మరియు గ్రూప్ 1, గ్రూప్ 2కి కూడా ఈ టెస్ట్ సిరీస్ అనేది ఉంటుంది. ఈ టెస్ట్ సిరీస్ అనేది మీకు గ్రూప్ 1, గ్రూప్ 2లో తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో అందజేయడం జరుగుతుంది. సో ఇతర కోర్సుకు సంబంధించి ఆన్లైన్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మీరు AKS IAS ఎడ్యునేషన్ అనే యాప్ను మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఈ యాప్లో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. సో AKS IAS అందించే వివిధ రకాల కోర్సెస్ మరియు వివిధ రకాల మెటీరియల్ అనేది మీకు కంప్లీట్గా ఆ యాప్లో మీకు అవైలబుల్గా ఉంటుంది. సో దాంతోపాటు AKS IAS డైలీ అప్డేట్స్ అనేవి మీకు యాప్లో అవైలబుల్గా ఉంటాయి. సో ఇది మీకు ఓవరాల్గా కరెంట్ అఫైర్స్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. This video is brought to you by AKS IAS.